నగేష్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు సార్? మేము బాగున్నాం సార్. నగేష్ గారు, ఆ, ఏం ఆహా, అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేబీ అందరూ కూడా బాగానే ఉంటారేమో అనుకుంటున్నాను. చూద్దాం. నగేష్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే నీతి నిజాయితీ నిబద్ధత అని ఆయనకి సూట్ కాని మాటలన్నీ చెప్తాడు. అది అందరికీ తెలుసు. ఆయన చెప్పే మాటలు ఆయన చేసే పనులు చాలా తేడాగా ఉంటాయని. ఎస్పెషల్లీ ఏంటంటే మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చాలా మంది కూడా గబుక్కుని మాట్లాడలేకపోయారు. ఈ రోజు ప్రభుత్వంలో లేడు. ఆయన చెప్తున్నవి కూడా ఆయన చేస్తున్న నాటకాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడున్న ప్రభుత్వం బయట పెడతా ఉంది. ఈయన కోడెల శివప్రసాద్ గారిని ఎంత వేధించాడంటే అండి, కోడెల శివప్రసాద్ని సూసైడ్ చేసుకోవడానికి కారణమయ్యాడు అనమాట. ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా సిగ్గిడి చేసి ఉంటారు కదా. ఎన్ని మాటలన్నా ఎన్ని దొంగతనాలు చేసినా సరే, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా సరే, జనాల్లో అలాగే ఇంకా నేను అమాయకుండా నెలరు కదా. సో కొంతమంది నిజాయితీగా బతికే వాళ్ళు మాత్రం ఇలాంటి అపనిందలు పడినప్పుడు కొంచెం మెంటల్గా వీక్ అయిపోయి సూసైడ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అలాంటి ఏం పట్టవండి. జగన్మోహన్ రెడ్డి సార్ అంటే కోడెల శివప్రసాద్ నన్ను అన్నాడు. ఈ రోజు చూసుకుంటే ఒక కంప్లీట్ 1.5 కిలోమీటర్ రోడ్డు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే రోడ్డు, 2 లైన్ రోడ్డుని ప్రైవేట్ చేసేసుకున్నాడు. ఇంకోటి గవర్నమెంట్ ఉన్న ఫర్నిచర్, గవర్నమెంట్ సంబంధించిన ఫర్నిచర్ ₹1 కోటి పైన ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు దాకా ఇవ్వలేదు. సో అయ్యే కోడెల శివప్రసాద్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆయన మీద ఎన్నో కేసులు పెట్టాడు. ఈ రోజు అయ్యే కేసులు జగన్మోహన్ రెడ్డిని పెట్టి జైల్లోకి ఎందుకు లాగకూడదండి? అంటే మిగతా వాళ్ళకి ఒక చట్టమో, జగన్మోహన్ రెడ్డికి ఒక చట్టమా? సార్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది ఎవరి దగ్గర ఉన్నా సరే, అది స్పీకర్ దగ్గర ఉన్నా, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా, మంత్రి దగ్గర ఉన్నా, ఆయన ఆ పదవి నుంచి పదవీచ్యుతుడైనప్పుడు ఖచ్చితంగా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి, లేదంటే హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంటది. చేయని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారం కూడా ప్రస్తుత ప్రభుత్వానికి. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి చూస్తే ఫర్నిచర్ ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సొమ్ముతో ఏదైతే కొనుక్కుని తన ప్యాలెస్ లో, తాడేపల్లి ప్యాలెస్ లో ఏవైతే పెట్టుకున్నారో అవన్నీ ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ప్రజా ఆస్తి, ప్రజా ధనం. అదే విధంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి వేసుకున్నటువంటి, అంటే మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికి వేసుకున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వేసుకున్నటువంటి రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డు ఏ డబ్బులు తీశారనేది ముందు లెక్క తీయాల్సినటువంటి అవసరం ప్రస్తుత ప్రభుత్వం మీద. దీంతో పాటు అక్కడ కొంతమంది బాధితులు చాలా మంది, ఆ కట్ట మీద చాలా మంది నివసిస్తుండేవారు పేదలు. వీళ్ళందరినీ కూడా వేరే చోటకి తరలించారు. తరలించినప్పుడు ఆ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించిందా లేదనేది కూడా లెక్కలు తీయాలి. అదే విధంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ లో భాగంగా ఎక్కడో చోట ఒక ఇల్లు ఇచ్చుంటారు. ఆ ఇల్లు ప్రభుత్వ డబ్బులతో కట్టారా లేదా? ప్రభుత్వ డబ్బులతో కానీ కట్టి ఈ రోడ్డు కానీ ప్రైవేట్ పరంగా కానీ కట్టినట్లయితే ఖచ్చితంగా ఇది సెక్రటేరియట్ కాదు, ఒక ముఖ్యమంత్రి సొంత ఇంటికి వేయించుకున్నటువంటి రోడ్డు. అంటే ముఖ్యమంత్రి హోదాలో సొంత ఇంటికి వేయించుకున్నటువంటి రోడ్డు. అది ప్రభుత్వ డబ్బులతో వేస్తే ఖచ్చితంగా వాటిని కూడా రికవర్ చేసినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ గా వాడడానికి వీల్లేదు. అది ఎవరైనా సరే. సరే, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఏదో చెల్లింది, ఎవరు మాట్లాడలేకపోయారు. ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఏదో ఒక భయం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు ఖచ్చితమైనటువంటి, స్పష్టమైనటువంటి ప్రతిపక్షం లేని తీర్పు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ మాట్లాడతారు. అంటే మనం అప్పుడు మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అందరికీ ఇప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆ అక్కడ వేసినటువంటి రోడ్డే, అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచరే కాదు, ఆ ఇంటికి వేసినటువంటి రోడ్డు కూడా ప్రభుత్వ డబ్బులతో కానీ వేసినట్లయితే ఆ డబ్బులు కూడా రికవరీ చేయాలా. అక్కడ ఖాళీ చేయించిన వాళ్ళు వేరే చోట రీహాబిలిటేషన్ ఇస్తే ఆ డబ్బులు ప్రభుత్వ డబ్బులు అయితే ఆ డబ్బులు కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకాంత్. డెఫినెట్గా అండి, రికవరీ అయితే కంపల్సరీ చేయాలి. కానీ అలాగే ఏంటంటే ఇప్పుడు కోడెల శివరాం గారు వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మరి ఆ రోజు కోడెల మీద కేసులు పెట్టారు కదా, అయ్యే కేసులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి జైలు పాలు ఎందుకు చేయరంటున్నారు అనమాట. అలాగే ఇంకోటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి చుట్టూ చూసుకుంటే అండి, నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఏ ముఖ్యమంత్రికి చూడలేదన్నమాట. అంటే ఇంటి చుట్టూ ఒక 20 అడుగులు 15 అడుగులు ఫెన్సులు పెట్టుకోవటం అనమాట. అంటే లోన ఏమీ కనపడకుండా కంప్లీట్ గ్రీన్ ఫెన్స్ పెట్టుకోవటం. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే జెడ్+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు గారికి, అంటే టెర్రరిస్టులు కదా, నక్సలైట్లు థ్రెట్ ఉన్న చంద్రబాబు గారికి అంత సెక్యూర్డ్ గా పెట్టుకోరు ఇంటిని. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే అంత సెక్యూరిటీ? అంటే ఈయన నక్సలైట్ లిస్ట్ లో ఈయన లేరు. అంటే ప్రజలను చూసి భయపడుతున్నారంటారా? ప్రతిపక్షాలను చూసి, ప్రభుత్వాలను చూసి భయపడుతున్నారంటారా? దేనికి భయపడతారు? దేనికి ఇంటి చుట్టూ అంత ఫెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటారు?
అంటే మీరు అన్నవన్నీ నేను ఒప్పుకోనండి శ్రీకాంత్ గారు. మీరు అన్నవన్నీ కూడా ఆయనకి ఏ భయభ్రాంతులు లేవు. ఆయనకున్న భయభ్రాంతులలో ఏంటంటే ఆయన వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం అలాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ కుటుంబం అంటారు. ఉహు. ఫ్యాక్షన్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఆ భయం ఒక ఫ్యాక్షన్ కుటుంబంలో వచ్చేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. దట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భయం, పిచ్చి రెండు. పిచ్చి ఏంటంటే పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద కోటలు కట్టుకుని రాజులా నివసించాలని ఒక పిచ్చి. రెండోది భయం ఏంటంటే ఎవరన్నా ఎప్పుడైనా ఏదైనా అటాక్ జరగవచ్చు అని ఒక భయం. అందుకే ఆయన చాలా 5 సంవత్సరాలు పరిపాలించి ప్రజల్లోకి రాలేకపోవడానికి కారణం ఆ భయమేనండి. అందరూ అనుకుంటున్నారు ప్రజలకు అందుబాటులో లేడంటే కారణం ఏంటంటే ఆయనకు భయం ఉంది. ఆ భయం ఏంటనేది ఆయన చెప్పాలి. మనం చాలా అనుకుంటాం. ఇప్పుడు నక్సల్ థ్రెట్ ఆయనకి లేదు, ఉమ్. బయట నుంచి థ్రెట్ లేదు, పబ్లిక్ ఆయన మీద అటాక్ చేసే దమ్ము లేదు. మరి ఎవరు అటాక్ చేస్తారు? ఎందుకు భయపడుతున్నారు? ఆ భయం ఏంటనేది ఆయన చెప్తే చాలా బాగుంటుంది. అయితే సాధారణంగా మనలాంటి వాళ్ళు ఏమనుకుంటాం అంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ థ్రెటన్స్ ఎప్పుడు ఫ్యాక్షన్ మూలాలు ఎప్పటికీ వదలవు. ఈ మధ్య కాలంలో ఈ 5 ఏళ్లలోనూ చాలా మంది రోడ్ల మీదకి వచ్చి చాలా గొడవలు పెట్టుకున్నారు, చూసాం మనం. పిన్నెల్లి ఆ గొడవలు చూసాం ఎలక్షన్స్ లో. ఈ ఇంకా రాయలసీమలో అంటే కామన్ గా ఉండేవి. ఈ మధ్య కాలంలో మళ్ళీ బయటకు వస్తాయని ఒక భయం కూడా ఉంది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అలాంటి భయంతోనే అలాంటి అంత పెద్ద ఎత్తున గోడ కట్టుకుని అంత ఫెన్సింగ్లు వేసుకున్నారు అనేది మనం అనుకోవచ్చు. Yes. చూద్దాం సార్. అంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేశాడు. ఎందుకంటే ప్రతిపక్షాలని ఎంత వేధించాలో అంత వేధించాడు, అలాగే ప్రజల్ని ఎంత వేధించాలో కూడా అంత వేధించాడు. ఈ రోజు మాత్రం ఆయన చుట్టూ ఫెన్స్ వేసుకొని కూర్చుంటున్నాడు. సో డెఫినెట్ గా అంటే మీరు అన్నట్టు ఆయన ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన భయం అయ్యవచ్చు, లేకపోతే ఆయనకు కూడా ప్రజల్ని కానీ ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ఎంత వేధించాడో తెలుసు కాబట్టి. సో ఈయన కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి జనాలను పంపించాడు కదా, అలాగే ఈయన మీద కూడా జనాలు వస్తారేమన్న భయంతో కావచ్చు. ఇలా అన్నిటితోనూ మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా సతమతం అవుతున్నాడు. ఈ వచ్చే 5 సంవత్సరాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పోయిన 5 సంవత్సరాల్లో ప్రజలకు పెట్టిన ఆ, అరాచకాలకు మాత్రం దానికి ఫలితం అనుభవిస్తారని అయితే అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు కూడా కొద్దిగా బాధ అనిపించిందండి. ఏంటి దాడులు చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడికక్కడికి అటాకులు చేస్తున్నారు అని చెప్పేసి మొదట అనుకున్నాను నేను. తర్వాత నేను కొన్ని ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ డెప్త్ కి వెళ్ళి చూస్తే వాళ్ళని చాలా వేధింపులకు గురి చేశారు ఈ 5 ఏళ్లలో. చాలా వేధింపులకి, చాలా మంది ఇబ్బందులు పడ్డారు, దెబ్బలు తిన్నారు, భయపడ్డారు, బయటికి రాలేదు. ఇలాంటి వాళ్ళ ఉత్క్రోషం అంతా కూడా ఒక్కసారిగా ఓడిపోవడంతో ఒక్కసారి ఆనంద రూపంలో బయటకు వచ్చి జరుగుతున్నటువంటి అటాక్స్ కూడా అనుకోవాలి వీటిని. అయితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా క్రైమ్ కంట్రోల్ చేస్తారు, అటాక్స్ కంట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వ్యూలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవి కంట్రోల్ అవుతాయి. కానీ ఏంటంటే ఇవి అధినాయకులు కంట్రోల్ చేయలేని స్థాయిలో వాళ్ళకి, కార్యకర్తలకి, చాలా మందికి గ్రామాల్లో వాళ్ళకి వాళ్ళు ఈ 5 ఏళ్లలో ఎదుర్కొన్నటువంటి వేధింపులకి నిరసన ఫలితంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని దాడులు. మనం మొన్న ఎంపీ సురేష్ కి ఒక ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ లీక్ అయింది. అది ఒరిజినల్ ఫోన్ లీకా లేదంటే ఏంటి అనేది నాకు తెలియదు. ఎవరో కార్యకర్త ఫోన్ చేసి అన్న మమ్మల్ని కొడుతున్నారు రా అన్న అంటే, కొడతారా మరి ఇన్నాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏది కూడా ఉద్దేశపూర్వకంగా ఆదేశాల మేరకు జరిగినటువంటి అటాకులు కాదండి ఇప్పటివరకు జరిగినాయి అన్ని కూడా. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని దాడులు జరిగాయి వైసీపీ నాయకుల మీద, జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా జరిగినవి కాదు. ఒక 5 ఏళ్లుగా బాధితులు ఒక్కసారిగా ఉక్రోషంతో చేసినటువంటి దాడులు అన్నమాట. కాబట్టి ఎన్ని వేధింపులు గురి చేశారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్, రోజా, వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అయితే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడారు. కాబట్టి వాళ్ళు మాటలో తప్పు ఉందన్న సంగతి అర్థమయ్యే వాళ్ళు తెరమరుగు అయిపోయారు ఆల్మోస్ట్ ఆల్. ఎక్కడున్నారు ఇప్పుడు మా మిత్రుడు, మా జర్నలిస్ట్ ఒక ఆయన, ఒక ఎక్స్ఎమ్మెల్యే ఎక్కడున్నాడు పట్టుకోవడం తిరుగుతున్నాడు, దాన్ని ఒక వీడియో చేసి బయటకు కుదిరాడు. సో అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అంత దారుణంగా ఉన్నాయి. అధికార పక్షంలో ఉన్నాయి. వాళ్ళు చేసిన అటాకులు ప్రజలను అంత ఇబ్బంది పెట్టాయి. కార్యకర్తలు అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న కార్యకర్తలని అంత హింసకు గురి చేశాయి. సో ఒక నియంత పాలన జరిగింది కాబట్టి
దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోలింగే ఈ ఎన్నికల ఫలితాలు. లేదంటే ఎంత ఘోర పరాభవంగా ఓడిపోయినటువంటి పార్టీ ఇంతవరకు లేదండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయినటువంటి పార్టీ. అసలు లాస్ట్ టైం 23 తెలుగుదేశం పార్టీకి వస్తేనే అమ్మో ఇంత ఘోరంగా ఓట్లు వచ్చేటి, ఇంత గవర్నమెంట్ సీట్లు వచ్చేటి అనుకున్నాం. కానీ 11 అనేది అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజా తీర్పుని అందరూ గౌరవించారు, గౌరవించాలి. అది తీర్పు అని చెప్పమండి. అది అధికార పక్షం మీద, అంటే అప్పటి అధికార పక్షం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు ఆ విధంగా తమ ఓటు బ్యాంక్ ద్వారా తెలియజేశారు. డెఫినెట్గా సార్, అది కంపల్సరీ మనందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాము కదా. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద జనాలు అంతా విసిగెత్తిపోయి ఉన్నారనమాట. సో డెఫినెట్గా ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా 11 సీట్లకి పరిమితం చేశారంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అంత అధికారం ఇచ్చి 151 సీట్లు ఇచ్చి ఆ రోజు అంత గొప్ప అధికారం ఇచ్చి ఈ రోజు 11 సీట్లకి పరిమితం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టాడు అన్నది ఆయన తెలుసుకోవాలి. ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకోకుండా మేము ఈవీఎంల మీద ఓడిపోయాం, వాటి మీద ఓడిపోయాం అనుకుంటున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయన ఎందుకు ఓడిపోయాడో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.